విజిక పార్టీ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ కైలా జయసుధ ఆధ్వర్యంలో ఎల్పీజీ గ్యాస్ కొరత పేదలపై అదనపు భారం నిరసన కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వద్ద చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పేదలకు గ్యాస్ కొరత వల్ల విద్యుత్ రాయితీ ఇవ్వాలని, పేదల పిల్లల హాస్టళ్లకు గ్యాస్ అందించాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లకు మహిళలకు గ్యాస్ అందించాలని, బ్లాక్ మార్కెట్ను తక్షణమే నిరోధించాలని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరకు వ్యతిరేకంగా పోరాడదాం పెంచిన గ్యాస్ ధరకు వ్యతిరేకంగా పోరాడదాం పెంచిన గ్యాస్ ధరకు వ్యతిరేకంగా తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే. సాంబశివరావు బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉన్నాను. ఈ రోజు గుంటూరు అంబేద్కర్ మహాశ్రేణి విగ్రహం వద్ద ఈ యొక్క చమురు, ఆయిలు, అదేవిధంగా గ్యాసు కొరత అనుభవించేటటువంటి ప్రజలకి వాళ్ళకి మరి సౌకర్యం కలగజేయాలని, గ్యాస్ కొరతను అరికట్టాలని, గ్యాసుని ఈ రోజున నిల్వ చేసి ఎక్కువ ధరలకి ఇస్తూ ఉన్నారు. నేను 13వ తారీఖు నేను గ్యాస్ బుక్ చేశాను. ఇంతవరకు గ్యాస్ రాలేదు. ఏమిటి గ్యాస్ రాలేదు అని అడిగితే ఎప్పుడు ఇస్తారో డేట్ చెప్పట్లేదు. ఈ రోజున ప్రపంచ దేశాల పరిస్థితిని చూస్తున్నట్టయితే అమెరికా ట్రంప్ దురహంకారానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మధ్య అశాంతి నెలకొన్నది. అదేవిధంగా గ్యాస్ కొరత, ఆయిల్ కొరత వచ్చేటట్లు సృష్టించారు. ఇది భారతదేశం మీద కూడా ఈ ప్రభావం పడది. భారతదేశం మీద పడ్డప్పుడు ఈరోజు వీళ్ళు చెబుతున్నారు, ఇలా మెస్సుల్లో చూడండి, పేపర్లో వేస్తున్నారు. మెస్సుల్లో ఈ రోజున మా మెస్సుల్లో మేము భోజనం పెట్టలేకపోతున్నాం. ఎందుకని? కట్టెల కొరత, గ్యాస్ కొరత వల్ల. అందుకని మేము పక్కన మెస్సుల్లో భోజనం తెచ్చి పెడతామని చెబుతా ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, చిన్న చిన్న వ్యాపారస్తులు గ్యాస్ లేక వ్యాపారాలు మూసుకున్నారు. కాబట్టి ఈ గ్యాస్ కొరత సృష్టించబడేది మేము గ్యాస్ కొరత సృష్టించం, గ్యాసు సరఫరా చేస్తామని కలెక్టర్ గారితో సహా అందరూ చెబుతున్నారు. అయినా దానికి వ్యతిరేకంగా కొరతను సృష్టించి వాటికి పెంచి మరి ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా టైం ఈ రోజున అనేక మంది చిన్న వ్యాపారులు, స్టూడెంట్స్, మెస్సులు అధికంగా పేదవారిని నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అస్తవ్యస్తమైన పరిస్థితిని కలెక్టర్ గారు కానీ, ఉన్నతాధికారులు గారు కానీ ఈ వ్యవస్థని చక్కదిద్ది చక్రంగా గ్యాస్ అందేటట్లు, ఆయిల్ నిక్షేపాలు అందేటట్టు చూడమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈసీకే పార్టీ మహిళా అధ్యక్షురాలు జయసుధ గారి నాయకత్వంలో మరి గ్యాస్ నిల్వల్ని వెంటనే అరికట్టాలని మరి నిరసన తెలియజేస్తూ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు 6 నెలల దాకా గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎవరైతే అగ్రవర్ణాలు, ఈ డీలర్స్ అందరూ కూడా కుమ్మక్కయ్యి పేదవాళ్ళకి గ్యాస్ అందకుండా నిల్వలు మరి ఈరోజు ఎవరైతే డెలివరీ బాయ్లతో కుమ్మక్కయ్యి వాళ్ళందరూ కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక్కో సిలిండర్ 2500, 3000 దాకా, మరి 800, 900 వచ్చే సిలిండర్ ఈ రోజు 2500 దాకా కూడా అమ్మటం అంటే చాలా దుర్మార్గం. పేదవాళ్ళు ఈ రకంగా మరి నిల్వలు పుష్కలంగా ఉన్నా కూడా ఈ రకంగా మరి దుర్మార్గంగా సిండికేట్ అయ్యి అమ్మటం అనేది చాలా దుర్మార్గం. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిద్ర వదిలి వెంటనే మరి ఆ మార్కెట్ ని సులభతరం చేసి పేదవాళ్ళకి గ్యాస్ అందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పేదవాళ్ళు చాలా మంది గ్రామాల్లో మరి పట్టణాల్లో, ఈదుల్లో చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని నడుపుకునే వాళ్ళందరూ ఈ రోజు పోటేసుకునే పరిస్థితి
అంతేకాకుండా హాస్టల్స్ లో మరి పేద విద్యార్థులకి మెస్ లో మరి వాళ్ళకు కూడా సరైన భోజనం పట్టకుండా అవసరం ఏర్పడుతుంది. కనుక ఈ రోజు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తే మరి కరెంట్ స్టవ్ల మీద ఇవాళ వండుకునే అవకాశం ఉంది. కనుక ఆ రకంగా ఏర్పాటు చేయాలని, దీన్ని వెంటనే మరి పరిష్కారం చేయకపోతే మరింత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఇంకాదిగా ఉధృతం చేసి రేపు కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడించే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.